అందరికీ నమస్కారం. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే అని మనం లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉంటాము. సర్వ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎన్ని తెలివితేటలున్నా, ఎంత పేరు ఉన్నా, ఎంత గొప్పవాడైనా ఇబ్బందులు పడాల్సిందే. పురాణాల ప్రకారము లక్ష్మీదేవి ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో జన్మించింది. అందుకే ఈ రోజును లక్ష్మీ జయంతి అనే పేరుతో పిలుస్తారు. ఇదే రోజున హోలీ పండుగ కూడా జరుపుకుంటారు. అమృతం కోసం దేవతలు చేసిన క్షీరసాగర మథనం ఫలితంగా లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఈ సందర్భంగా పాల సముద్రం నుంచి మహాలక్ష్మీదేవి ఎలా ఆవిర్భవించింది అనే పురాణ కథను విన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఒకనాడు అత్రి కుమారుడైన దుర్వాస మహర్షి భూమండలాన్ని అంతా సంచరిస్తున్న సమయంలో ఆయనకి ఒక విద్యాధర స్త్రీ కనిపించింది. ఆమె చేతిలో సువాసనలు వెదజల్లుతున్నటువంటి అందమైన పూలమాల ఉంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ దుర్వాసుడు తనకిమ్మని అడిగాడు. ఎంతో సంతోషంగా ఆ విద్యాధరి తన చేతిలోని మాలని ఆయనకి ఇస్తుంది. ఆ మాలను గ్రహించిన దుర్వాసుడు ఎంతో ఆనందించి అక్కడి నుంచి బయలుదేరి దివ్యమైన ప్రదేశాలు చూస్తూ తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. అన్ని లోకాలు తిరుగుతూ దుర్వాసుడు ఒకనాడు స్వర్గానికి వచ్చాడు. దారిలో ఆయనకి ఐరావతం మీద ఊరేగుతూ వస్తున్న దేవేంద్రుడు కనిపించాడు. దుర్వాసుడు వెంటనే తన తల మీద ధరించిన పూలమాలని ఐరావతం మీద కూర్చొని ఉన్న ఇంద్రుడి మీదకి విసిరేశాడు. ఇంద్రుడు దాన్ని అందుకొని అంతే వేగంతో తన ఐరావతం మీదకి తిరిగి విసిరేశాడు. ఆ మాల ఐరావతం కుంభస్థలాన్ని అలంకరించి కైలాసం మీద ఉన్న గంగలాగా శోభిస్తుంది. తన తల మీద పడ్డ పూలమాల సువాసన ఏనుగు నాసాగ్రాలకి అనగా ముక్కు రంధ్రాలకి సోకింది. ఆ పూల వాసనకి మత్తెక్కిన ఐరావతం తన తొండంతో దాన్ని తీసి నేలకేసి కొట్టింది. అది చూసిన దుర్వాసుడికి ఆగ్రహం కలిగింది. తానెంతో గౌరవంతో సమర్పించిన పూలహారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీదకి నిర్లక్ష్యంగా విసిరేస్తాడా, వాడికి ఎంత పొగరు అని భావించాడు. వెంటనే దేవేంద్ర, నీకు మదం ప్రకోపించింది. లక్ష్మీప్రదమైన నేనిచ్చిన పూలమాలని ధరించకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టావు. కనీసం ఇచ్చిన నన్ను అభినందించలేకపోయావు. నీ పాపానికి గాను నీ త్రిభువన సామ్రాజ్య సంపద నశించుగాక. నీ పాలనలో ఉన్న ముల్లోకాలు లక్ష్మీహీనమైపోగాక అని శపిస్తాడు. దుర్వాసుడి శాపం విన్నాక ఒక్కసారిగా ఇంద్రుడి కళ్ళు తెరుచుకున్నాయి. తాను చేసిన అపరాధం ఏమిటో అతడికి తెలిసింది. వెంటనే ఏనుగుపై నుంచి దిగి దుర్వాసుడి కాళ్లపై పడ్డాడు. ఎంత వేడుకున్నా పరమ కోపిష్టి అయిన దుర్వాసుడు ఇంద్రుణ్ణి కనికరించలేదు. అతడి ప్రార్థన ఏమాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేది ఏమీ లేక ఇంద్రుడు తన అమరావతికి తిరిగి బయలుదేరాడు. దుర్వాసుడి శాపం ఫలించడం ప్రారంభమైనది. దేవేంద్రుడి పాలనలో ఉన్న అన్ని లోకాలలో సంపదలు తరిగిపోయాయి. ఎక్కడ యజ్ఞయాగాలు కొనసాగడం లేదు, తపస్సులు చేయడమూ లేదు, దానధర్మాలు లేవు. ఇలా ప్రపంచమంతా తేజోహీనంగా మారిపోయింది. అన్ని రకాలుగా లోకాలన్నీ కూడా అంధకార బంధురంగా మారిపోయాయి. ఇదే తగిన సమయంగా భావించిన రాక్షసులు బలహీనులైనటువంటి తేజో విహీనులుగా మారిపోయినటువంటి దేవతల మీద దాడి చేశారు. వారి దాటికి తట్టుకోలేక దేవతలందరూ తమ తమ లోకాలని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ విధంగా దానవుల దాడి నుంచి తప్పించుకున్న దేవతలంతా ఒకే చోటికి చేరి ఈ కష్టాల నుంచి గట్టెక్కించగలిగేవాడు ఆ శ్రీహరేనని తీర్మానించుకున్నారు. వెంటనే అందరూ కలిసి సామూహికంగా శ్రీహరిని చేరి ఆయన్ని శరణు వేడారు. దేవతల బాధలు విన్న శ్రీహరి వారిని ఓదార్చి, దేవతలారా, మీరేమీ చింతించకండి. ముందు మీరంతా వెళ్ళి దానవులతో సంధి చేసుకోండి, అనగా స్నేహం చేసుకోండి అని చెబుతాడు. మీరు వాళ్ళు కలిసి క్షీరసాగరాన్ని మదించండి. దానికోసం మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే సర్పాన్ని త్రాడుగా చేసుకోండి. నేను మీకు సహాయంగా ఉంటాను అని చెబుతాడు. సముద్ర మదనం ద్వారా అమృతం ఆవిర్భవిస్తుంది. దాన్ని త్రాగడం వలన మీరు అమిత బలశాలురుగా మారి అమరులవుతారు. ఇక వెళ్ళి వెంటనే పనిని ప్రారంభించండి అని చెప్పి పంపాడు. శ్రీహరి మాట ప్రకారం దేవతలు రాక్షసులతో స్నేహం కుదుర్చుకొని మందర పర్వతం, వాసుకి సర్పం సహాయంతో క్షీరసాగరాన్ని మధించడం ప్రారంభించారు.
ఆ మథనంలో మొదటగా సురపూజిత అయిన కామధేనువు ఆవిర్భవించింది. దాన్ని చూసి దేవతలు దానవులు ఇద్దరూ ఎంతో ఆనందించారు. దాన్ని దేవతలు గ్రహించారు. తిరిగి మథనం ప్రారంభమైంది. తరువాత పారిజాత వృక్షం ఆవిర్భవించి దేవతల నందనవనంలో స్థిరంగా నిలిచింది. దాని తరువాత 60 కోట్ల అప్సర గణాలు ఆవిర్భవించారు. పుణ్యజీవులైన వారంతా దేవదానవుల చేత గౌరవింపబడ్డారు. వారి తరువాత చల్లని వెన్నెలలు కురిపిస్తూ చంద్రుడు ఉదయించాడు. తన తలలో శిరోభూషణంగా అలంకరించుకుంటాను అని శంకరుడు చంద్రుణ్ణి గ్రహించాడు. ఆ వెంటనే భయంకరమైన జ్వాలలు వెదజల్లుతూ కాలకూట విషం ఆవిర్భవించింది. దాన్ని చూసి దేవుళ్ళు రాక్షసులు భయపడిపోయారు. అందరి ప్రార్థన విన్న పరమేశ్వరుడు ఆ విషాన్ని తన కంఠంలో ధరించాడు. అందువల్లనే ఆయన్ని నీలకంఠుడు అంటారు. ఆయన త్రాగగా మిగిలిన గరళాన్ని అక్కడే ఉన్న నాగులు త్రాగాయి. ఇక క్షీరసాగర మథనం కొనసాగుతుంది. కాలకూట విషం తరువాత కొద్దిసేపటికి అమృత భాండం ధరించిన ధన్వంతరి ఆ పాల సముద్రం నుంచి ఆవిర్భవించాడు. ఆ తరువాత వరుసగా ఉచ్చైశ్రవం అనగా గుర్రము, ఐరావతము జన్మించాయి. వాటి వెంటే వికసించిన తామర పువ్వు మీద కూర్చొని సర్వాలంకార సంశోభిత అయిన మహాలక్ష్మీదేవి పాల సముద్రం నుంచి బయటికి వచ్చింది. సర్వమంగళకారిణి అయిన ఆ దేవిని చూసి ఋషులు మునులు ఎంతో ఆనందించి శ్రీ సూక్తంతో ఘనంగా స్తుతించారు. ఆమె రాక సందర్భంగా విశ్వావసు గంధర్వులు పాటలు పాడగా అప్సరగణాలు నాట్యాలు చేశారు. గంగాది నదులు దేవీ స్నానం కోసం విచ్చేశాయి. దిగ్గజాలన్నీ స్వర్ణ కుంభాలతో గంగాజలాన్ని తీసుకొని మహాలక్ష్మీదేవిని అభిషేకించాయి. క్షీరసాగరుడు స్వయంగా పైకి వచ్చి ఎప్పటికీ వాడిపోని పద్మాల మాలని దేవికి సమర్పించాడు. దేవశిల్పి విశ్వకర్మ దివ్యమైన స్వర్ణ ఆభరణాన్ని ఇవ్వగా వాటిని ధరించి సర్వాలంకార సంశోభితగా మహాలక్ష్మీదేవి అందరికీ దర్శనమిచ్చింది. మహాసౌందర్యంతో కోటి సూర్యకాంతితో వెలుగుతూ ఉన్నటువంటి ఆ దేవిని చూసి ఆమె లావణ్యానికి మైమరచిపోయి దేవతలు దానవులు ఎవరికి వారు ఆమెని స్వీకరించాలని పోటీ పడ్డారు. అదే సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి లక్ష్మీదేవిని శ్రీహరికి సమర్పించాడు. అందరూ చూస్తూ ఉండగా బ్రహ్మ మాటని గౌరవించిన శ్రీహరి లక్ష్మీదేవిని తన వక్షస్థలం మీద ధరించాడు. శ్రీహరి చేత వరించబడినటువంటి లక్ష్మీదేవి ఆయనతో, స్వామి, నన్ను స్వీకరించినందుకు చాలా సంతోషము. నన్నెప్పుడు మీరు విడవకండి. మీ హృదయమే నాకు తగిన స్థానము. మీ ఆజ్ఞల్ని నేను శిరసావహిస్తాను అని సవినయంగా తన చేతిలో ఉన్న పూలమాలని ఆయన మెళ్ళో వేసింది. ఆ దివ్య దృశ్యాన్ని చూసి దేవతలంతా ఎంతో సంతోషించి వారి మీద పూలవాన కురిపించారు. లక్ష్మీదేవి తమకి దక్కకుండా శ్రీహరిని వరించడంతో దానవులంతా ఎంతో బాధపడ్డారు. దేవతల మీద వారికి కోపం వచ్చింది. వారికి ధన్వంతరి అమృత భాండం పట్టుకొని కనిపించాడు. అంతే, ఒక్కసారిగా ఆయన చేతిలో ఉన్న భాండాన్ని లాక్కొని పరిగెత్తారు రాక్షసులు. అది చూసి దేవతలంతా ఎంతో ఆందోళన చెందారు. శ్రీహరి వారిని ఊరడించి మోహిని రూపాన్ని ధరించి వారి ముందుకు వెళ్ళాడు. తన మాయోపాయంతో వారందరినీ పరవశుల్ని చేసి మోహపరిచి అమృతాన్ని మొత్తం దేవతలకే దక్కేలా చేశాడు. దానవుల దగ్గరకు వచ్చేసరికి ఒక్క చుక్క కూడా మిగల్లేదు. దాంతో ఆగ్రహించిన అసురులు ఆయుధాలు ధరించి దేవతలపై తిరగబడ్డారు. అయితే అప్పటికే అమృతం తాగిన కారణంగా దేవతలు అమిత బలవంతులై అసురుల దాడిని తిప్పికొట్టారు. అంతేకాదు వారిని తమ స్థానాల నుంచి తరిమేశారు. ఆ విధంగా దేవతల ధాటికి తట్టుకోలేక రాక్షసులంతా పారిపోగా దేవతలు సంతోషించి తమకింత మేలు చేసిన శ్రీహరిని పరిపరి విధాలుగా ప్రార్థించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఇక ఆనాటి నుంచి అసురులు సురాపాన వ్యసనులై స్త్రీలోలులై పాతాళానికి వెళ్ళి అక్కడే నివసించసాగారు. ఎక్కడైతే లక్ష్మీదేవి ఆవిర్భవించిందో వెంటనే అన్ని లోకాలు తిరిగి ప్రకాశించాయి. అందరికీ ధర్మబుద్ధి కలిగింది. సూర్యుడు పోయిన కాంతిని తిరిగి పొందాడు. అగ్ని తన పూర్వ తేజస్సుతో తిరిగి ప్రజ్వరిల్లాడు. ఆ విధంగా ముల్లోకాలు లక్ష్మీ కళతో వైభవంగా విరాజిల్లాయి. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో, సురులారా, జగన్నాథుడైన శ్రీహరి, జగద్రక్షకుడైన శంకరుడు మీకెప్పుడు అండగా ఉంటారు. వారిని మీరెప్పుడు ఉపాసిస్తూ ఉండాలి. వారే మీకు వరప్రదాతలు అని చెప్పి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు.
ఆ విధంగా మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి ఆవిర్భవించింది.